महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో శుక్రుడు, అలాగే సప్తమంలో గురుడు. సో మొత్తంగా ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి మేజర్ కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి అయిన గురుడినే మనం తీసుకుంటే కనుక సప్తమ స్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా గురువు గారి యొక్క సంచారం జనరల్గానే సప్తమ స్థానంలో యోగిస్తుంది, ఇక రాశ్యాధిపతి అయిన. సో ఇక్కడ చూస్తే మార్చి 10 వరకు కూడా గురువు గారు వక్రంలో ఉన్నారు, గత 4-5 నెలల నుంచి కూడా ఆయన. బట్ ఇక్కడ వక్ర త్యాగం అయ్యి మార్చి 10వ తారీఖు నుంచి డైరెక్ట్ మోషన్లో సప్తమ స్థానంలో ఉంటాం. సో గురువు గారి యొక్క డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్ ఏదైతే ఉందో వ్యాపార అభివృద్ధిని, వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్లో మీకు నచ్చిన మ్యాచ్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి దాన్ని సెటిల్ చేసే విషయాల్లో కానీ, అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఇంకా కొత్త బిజినెస్ పార్ట్నర్ను, కొత్త నూతనమైన భాగస్వాములను మీరు ఏర్పరచుకోవడం కానీ, వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్లో మీరు చేసే మాడిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మార్చి 10 ఆ తర్వాత నుంచి కొంచెం స్టెబిలైజ్ అవ్వటం, ఆ తద్వారా మ్యారేజ్లో వచ్చిన భార్యాభర్తల మధ్య చిరు పొరపత్యాలు కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో మీకు తప్పకుండా వాటిని రెడ్యూస్ చేసుకుని మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ గురువుగారి యొక్క సంచారం తప్పకుండా వ్యాపార, వైవాహిక, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కనుక రాహు యొక్క తృతీయ స్థాన సంచారం ఎప్పటి నుంచి చెప్తున్నా ఈ రాశికి బాగా యోగిస్తుంది. పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం రైటర్స్కి, సింగర్స్కి, కళాకారులకి, సెల్ఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి రాహు తృతీయంలో చాలా మంచిగా ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తా ముందుకు తీసుకెళ్ళటం. ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమ శని ఏర్పడుతున్న వేళ కూడా పరాక్రమ స్థానంలో ఉన్న రాహు తప్పకుండా మంచి ఒక రకమైన దృఢ విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. అలాగే కుజ భగవానుడి యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చింది. మొన్నటిదాకా ఆయన ద్వితీయంలో ఉన్నారు, తర్వాత ఈ మాసం నుంచి ఆయన అంతా కూడా తృతీయ స్థానంలో. తృతీయ స్థానం అనేది పరాక్రమ స్థానం. పరాక్రమం అంటే ఏంటి, మనలో ఉన్న ధైర్యం, సాహసం కావచ్చు. బట్ మార్స్ ఈజ్ ఏ ఫైటర్. ఎవరికి కావాలి పరాక్రమం? కుజుడు లాంటి వాడికే కావాలి, అవసరం. కాబట్టి ఒక కుజుడు లాంటి ప్లానెట్ పరాక్రమ స్థానంలోకి రావటం మీకు ధైర్యం, మీ సాహసం అనేది చాలా ఎనేబుల్ అవుతాయి. బట్ రాహు లాంటి గ్రహం పక్కన ఉండటం వల్ల ఓవర్ కాన్ఫిడెంట్గా, ఓవర్ రీతిగా మిమ్మల్ని చేసేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మీకున్న ధైర్యాన్ని, మీకున్న సాహసాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి తప్పించి అది ప్రదర్శించుకుంటూ పోకూడదు.
సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కుజరాహుల కలయికలో మీ పరాక్రమం మీ ధైర్యం ఉంటే చక్కగా ఎలాంటి విషయమైనా ఎలాంటి టాస్క్ అయినా ప్రొఫెషన్లో మీకు ఇచ్చినప్పుడు చాలా మీరు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకుంటారు, ఛాలెంజ్గా తీసుకుంటారు, నేను చేయలేని పని లేదు అన్నట్టు తీసుకుంటారు. బట్ రాహు లాంటి గ్రహం యాంప్లిఫికేషన్ గ్రహం పక్కనే ఉండటం వల్ల కుజుడు ఇచ్చే ఆ యొక్క విల్ పవర్ ఆత్మవిశ్వాసాన్ని రాహు మరి ఓవర్ యాంప్లిఫై చేసేస్తుంది. సో అందొద్దు. కాబట్టి ఎక్కడ ఎంత ధైర్యం ఉపయోగించాలో అంత ధైర్యం ఉపయోగించాలి, అంతేగాని ఓవర్ కావద్దు. బుధుడిగా తృతీయ స్థానంలోనే రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. మార్చ్ 20వ తారీఖు వరకు కూడా కుజుడు వక్రంలోనే ఉంటున్నారు. బుధుడు మార్చ్ 20వ తారీఖు వరకు కూడా వక్రంలో ఉంటున్నాడు తృతీయ స్థానంలో. కాబట్టి కమ్యూనికేషన్ పరమైన విషయాల రీత్యా సరైన కమ్యూనికేషన్కి సంబంధించి కావచ్చు, మీకు ఆ టైంలో వ్యాపార పరంగా కానీ ప్రొఫెషన్ పరంగా కానీ వచ్చే ఆఫర్ లెటర్స్లో కానీ వచ్చే కమ్యూనికేషన్ విషయాల్లో కానీ కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్లో ఓకే ఎండ్ టు ఎండ్ ఏం జరిగింది కమ్యూనికేషన్ అనేది మీరు చక్కగా జాగ్రత్తగా పాటించుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఈ టైం మనకి చాలా చాలా మంచిది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మెయిన్గా మనకి ఏంటంటే ఇక్కడ చతుర్థ స్థానంలోనే రవి శని శుక్రుల యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. అంటే రవి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు మొదటి 2 వారాలు. సో కంపేరిటివ్ ఆల్ 4 వీక్స్లో మొదటి 2 వారాలు చాలా ఫేవర్గా ఉంది వీళ్ళకి. మార్చి 15 వరకు కూడా రవి కూడా పరాక్రమ స్థానంలో ఉండటం, సన్ ఈజ్ ఫ్లాంబుల్ అండ్ ఫైరీ ప్లానెట్, అది క్షత్రియ గ్రహమే. రవి కూడా, కుజుడు మంచి ఫైరీ ప్లానెట్ అంటే క్షత్రియ గ్రహం అంటే మంచి పాపగ్రహాలు 2 పాపస్థానం తృతీయ స్థానం పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా చక్కగా మీరు ఇంకా చాలా బాగా మీ యొక్క విల్ పవర్ని మీరు ప్రదర్శించే ఆస్కారాలు ఉంటాయి. ఎక్కడ కూడా ప్రొఫెషనలైజ్డ్గా మీరు ఎక్కడ అమ్మో ఈ టాస్క్ ఇస్తే నేను చేయగలనా లేదా అని బెరుకు లేకుండా కొత్తదైనా సరే నేను టేకప్ చేస్తా అని ఒక మంచి ధైర్యంతో ముందుకెళ్ళిపోతారు. సో ఇది మీకు మొదటి 2 వారాలు బాగుంది. 15వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే శనితో కంజెక్ట్ అవుతున్నారో ఇక్కడ రవి శని యొక్క కంజంక్షన్ అర్ధాష్టమంలో ఏర్పడడం వల్ల ఇక్కడ గృహ పరిస్థితులకి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, గృహ పరిస్థితులకి సంబంధించి విషయాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ రవి శనుల యొక్క యుతి కొంచెం ఈ 2 కూడా శత్రుగ్రహాలు అవటం వల్ల ఇట్ ఈస్ ఏ పాసింగ్ క్లౌడ్. సో కాబట్టి 15వ తారీఖు నుంచి రవి శనుల యొక్క యుతి మాత్రం కొంచెం మానసిక ప్రశాంతతని, ఎమోషనల్ స్ట్రెస్ని ఎక్కువ ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది మెయిన్ పాయింట్. సో ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇష్యూస్ అనమాట. సో ఇక్కడ మెయిన్ మార్చ్ అంటేనే మరి విద్యార్థులకి మెయిన్గా మనం చెప్పుకోదగింది. కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడో మార్చి 15 ఏంటి చివరి వరకు కూడా చక్కగా మాసం అంతా కూడా కుజుడు చక్కగా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు విద్యార్థులు కూడా ఇచ్చిన క్వశ్చన్కి ఏమాత్రం తత్తరబాటు పడకుండా వీళ్ళు చక్కగా రాసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే రాసుకుంటూ వెళ్తారు. మంచి కాన్ఫిడెన్స్ విల్ పవర్ మీ దగ్గర ఉండటం వల్ల తప్పకుండా మీరు అనుకున్న ఉత్తీర్ణత సాధించడానికి తగ్గ విల్ పవర్ని మీ దగ్గర పెట్టుకుంటారు. 15వ తారీఖు నుంచి రవిశనుల యొక్క కంజంక్షన్ అర్ధాష్టమంలో నడుస్తుంది కాబట్టి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా పిల్లలు 15 తర్వాత ఎగ్జామ్స్ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఎమోషనల్ స్ట్రెస్ తీసుకోకుండా మీకు ఏదైనా సబ్జెక్టు మీద భయం ఉంటే ఇంట్లో వాళ్ళని అడిగి దాని మీద చక్కగా క్లారిటీ తీసుకుంటా ముందుకెళ్ళటం అనేది మంచిది. సో ఈ విధంగా రవిశనుల యొక్క కంజంక్షన్ 4th హౌస్లో ఉండటం వల్ల జాబ్ మీద యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డొమెస్టికల్ ఇష్యూస్, కుటుంబపరమైన ఇష్యూస్ ఎప్పుడు రావచ్చు. పరాక్రమ స్థానంలో రవి కుజుల యొక్క కంజంక్షన్ జరగటం వల్ల ఎక్కువ మీరు ఎప్పుడు విల్ పవర్తో ఉండొచ్చు. సప్తమంలో గురుడు రెట్రాగ్రేషన్ కంప్లీట్ అవటం వల్ల ఇక్కడ జనాదరణ, నాయకుడి ఆదరణ, జనాదరణ ఇవి మీకు ఎప్పుడు పెరగచ్చు. ఇవన్నీ మనకి వీక్లీ ఫాలో అవుతుంటే పర్టికులర్ ఆ వీక్లో ఏ డేట్లో సో ఇవి జరుగుతున్నాయి, పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ మార్చి మాసంలో అయితే శనికి తప్పకుండా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి నీలాంజన సమావాసం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం మంచిది. అలాగే రవి కూడా మరి అర్ధాష్టమంలోకి 4th హౌస్లోకి వస్తున్నారు కాబట్టి 15వ తారీఖు నుంచి జపాకుసుమ సంకాస రవికి చదువుకోవటం, కేజంపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవడం మంచిది. సో ఈ విధంగా భాగ్యంలో ఉన్న కేతువుకి కూడా చక్కగా ఒలవలో కేజింపావు ఒక బూడిద రంగు వస్త్రం దానం ఇవ్వటం, జంటనాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయడం మంచిది. సో ఈ విధంగా ఇన్ జనరల్గా ఏ వీక్లో ఏ రెమెడీ ఫాలో అవుతే బాగుంటుందని వీక్లీలో మాకు ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్.
ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.